ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. చాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. నీ కోసం మన కోసం అనుగ్రహించబడిన ఆ కుమారుడు ఎవరు? ఆయన పేరు ఏమిటి? ఆయన చేసే కార్యాలు ఏమిటి? ఎందుకొరకు ఆయన నామాన్ని మన జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఈ వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మాటలో ఏలయనగా మనకు కుమారుడు పుట్టెను, ఆయన పేరు ఏమిటంటే హెబ్రీ పదములో దాని గురించి దా బా రా, మరి పేస్ట్ వాడతాం కదా, దాబర పేస్ట్ అంటాం, అలా ఉంటుంది భాష. హెబ్రీ పదములో దాని పేరు, దానికి అర్థం దా బా రా అంటే వాక్యము అయిన దేవుని వెలుగు అని అర్థం. ఈ ఉదయకాలంలో దేవుడు ఆయన పేరేంటయ్యా అంటే వాక్యము అయిన దేవుని వెలుగు అని ఆ మాటకు అర్థం. మనం ఏం ధ్యానిస్తున్నామంటే మన కుమారుడు అనుగ్రహించాడు, మన కోసం కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుని యొక్క పేరు ఏమిటో మొదటి రోజు కొంత ధ్యానం చేసే మనం. ఏమిటంటే వాక్యము అని తెలుసుకున్నాం. ఆ వాక్యము ఎందుకు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడంటే తిరుగుబాటు చేసేవారిని ఆ తిరుగుబాటును మానిపించి మనందరూ కూడా సత్య మార్గములు నడపటానికి ఆ వాక్యమైన దేవుడు మన మధ్యకు పంపబడెను, లేక కుమారుణ్ణి పంపబడెను. రెండోది పాప నివారణ చెయ్యాలని. పాపం అనేది వ్యాధిగా ఉంది. ఆ పాపపు వ్యాధి నుండి మానవులందరినీ నివారణ చేయటానికి కుమారుడు అనే వాక్యము అనే దేవుడు వచ్చి పంపబడ్డాడు అని నేర్చుకున్నాం. మూడోది దోషము అనే దాని పరిహారం. ప్రతి దోషానికి పాప పరిహారం లాగానే దోష పరిహారం జరగాలి. దోషము కలిగి ఉంటే మానవుడు ఎప్పటికీ దేవుడితో సమానంగా ఉండలేడు. అందుకని యేసు ప్రభువు వారే భూలోకములో కుమారుడుగా వచ్చి వాక్యముగా ఈ లోకములో జీవించి మనుషులందరి దోషాలను పరిహారం చేయటానికి వచ్చాడని లేఖనాల్లో రాయబడింది. నాలుగోది నీతి అంటే ఏమిటో బయలుపరచాలి. నీతిని నేనే నీతి గలవాడు నేను. లోకంలో మనుషులు నీతి అంటే ఏమిటి తెలియకుండానే నీతిమంతుడు అని ప్రార్థన చేస్తున్నాం. అయితే నీతి అంటే నేనే అనగా పంపబడ్డ కుమారుడు, ఆయన పేరు వాక్యము. వాక్యము అనే దేవుడే నీతిమంతుడు అని బయలుపరచడానికి వచ్చాను నేర్చుకున్నాం. ఈ రాత్రి ఆ రోజు ముగింపులో ఏం చెప్పామంటే ఆయన వాక్యము అనే దేవుడు అనేకులను బతికించటానికి కుమారుడుగా పంపబడను. ఎవరు బతికించాడు? ఆయన ఏమడిగాడంటే చాలా మంది భక్తులు ప్రార్థన చేశారు, దేవో నీ వాక్యము చేత, వాక్యము అనే దేవుని చేత, వాక్యము అనే నీ కుమారుని చేత నన్ను బతికించయ్యా అని లేఖనాల్లో భక్తులు చాలా మంది ప్రార్థన చేశారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ పదాలు చాలా మంది ప్రార్థన చేశారు. ఎక్కువగా పాత నిబంధనలో దావీదు కీర్తనలో ఎక్కువగా ఈ పదము వాడబడింది. ఎందుకంటే మనిషికి తనకే వ్యాధి ఉందో, ఏ రోగం ఉందో, ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ చనిపోయాడో గ్రహించిన వారు ఏమన్నారంటే అయ్యా నీకు ఇష్టమైతే నన్ను నీ వాక్యము చేత, వాక్యము అనే దేవుని చేత నన్ను బతికించయ్యా అన్నారు. బతికింపుము అని ప్రార్థన చేశారు. 119వ కీర్తన 25వ వచనం. నా ప్రాణము మంటి
హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బతికించయ్యా. నేను కింద పడిపోయాను, ఈ లోకంలోకి పూర్తిగా నేను కింద పడిపోయానయ్యా. నన్ను బతకాలయ్యా కోరుకుందయ్యో నీవయ్యో, నన్ను బతికించాలయ్యా. అంటే ఎలా అయ్యా అని మెన్షన్ చేశాడు. నీ వాక్యము చేత ఈ లోకానికి కుమారుడు అనుగ్రహించను. ఆయన పేరు వాక్యము. వాక్యము అనే దేవుని చేత, ఆ దేవుని చేత వాక్యమైన దేవుడే నన్ను బతికించాలయ్యా. వాక్యమైన దేవో దయచేసి నన్ను బతికించయ్యా అని ప్రార్థన చేసి, అదే 40 వచనం ఉంటుంది. 40 వచనం కూడా, నీ ఉపదేశములు నాకు అతిగా ప్రేమలు, నీ ఉపదేశము నీతిని బట్టి నన్ను బ్రతికించుము. నీ ఉపదేశం వినాలి. నేను వినాలంటే ఏం చేయాలంటే బ్రతకాలి. నేనేమో మంటి పడిపోయి ఉన్నా, కింద పడిపోయి ఉన్నా, నాకు ఒక ఆశ ఉందయ్యో. ఏమిటి ఆశ అంటే నీ నీతుల గురించి, ఉపదేశాల గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారు అనబడే వాక్యమనే దేవుని గురించి వినాలి, తెలుసుకోవాలి. నీ వాక్యము ఉపదేశాన్ని వినాలనే ఆశ, కోరిక నాకుందయ్యా. నీ వాక్యం విని నేను, నీ వాక్యం బలపడి సత్యమైన దేవుడు, బలమైన దేవుడు, పంపబడ్డ దేవుడు, ఆ దేవుని కుమారుడు అనబడే ఆయన పేరు తెలుసుకుని ఆయనలో జీవించాలి నేను. అందుకోసం నన్ను నీవు బతికించయ్యా అని ఆ భక్తుడు ప్రార్థన చేశాడు. బతికితే ఏం చేస్తావయ్యా? వాక్యము అనే దేవుడు నిన్ను దర్శించి నీ యొద్దకు పంపబడ్డ వాక్యము అనే దేవుడు నిన్ను బాగు చేస్తే, లేక బతికిస్తే నువ్వేం చేస్తావు? నీ బతికించి అడుగుతున్నావు. నువ్వు బతికించ అడుగుతుంటే పరలోకమున్న దేవుడు నీ ప్రార్థన విని, నీ విన్నపాలు విని, నీ మొర విని నిన్ను బతికించటానికి పరలోకంలో నుండి ఉన్నటువంటి ఆ దేవుని కుమారుడు అన్న కుమారుని మనకు అనుగ్రహించను. నా కుమారుడు వాక్యమైన దేవో, నువ్వు వెళ్ళి భూలోకములో అనేక మంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారయ్యా. ఏమని ప్రార్థన అంటే, మేము మంటిలో పడిపోయామయ్యా, బతికించయ్యా, బతకాలని ఆశ, కోరిక మాకు ఉందయ్యా, దయచేసి బతికించయ్యా అని చెబితే ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను. ఆ కుమారుని పేరే వాక్యము. ఆ వాక్యమైన దేవుడు అన్నాడు, నీ వాక్యము చేత నన్ను బతికించయ్య. అంటే నిన్ను బతికించటానికి, లోకాన్ని బతికించటానికి ఆది యందున్న దేవుడు, వాక్యమైన దేవుడు నీకోసం పంపించబడ్డారు. ఆ వాక్యమైన దేవుడు అది విన్నీవు బతికితే ఏం చేస్తావయ్యా అని అంటే, అయ్యా నేను బతికించయ్యా, బతికిస్తే నా జీవిత కాలం అంతా నిన్నే స్తుతిస్తాను. అదే అధ్యాయంలో 175వ వచనం చూద్దాం. అదే అధ్యాయం 175, నన్ను బతికించుము. నేను ఎప్పుడైతే నీ వాక్యము చేత పంపబడ్డ దేవుడు అనబడే వాక్యము చేత నన్ను నీవు బతికిస్తే నా జీవిత కాలం అంతా నేను స్తుతించదను. ఉదయ కాలంలో మనం ఏం చేస్తున్నామంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవా, నా కోసమే నన్ను బతికించడానికే మీరు ఈ లోకానికి కుమారుడిగా పంపబడ్డారు. నీ పేరు వాక్యము, నీ వాక్యము చేత వాక్యమైన దేవ మమ్ములను నీవు బతికిస్తే నా జీవిత కాలం అంతా నీ పాదాల ముందు చేరి నీ సన్నిధిలో ఉండి నిత్యము నిన్ను స్తుతించేవారుగా ఉంటారయ్యా అని ప్రార్థన చేస్తే నా దేవుడు నిన్ను నన్ను అందరూ కూడా బతికించను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను. ఆ కుమారుని పేరు వాక్యము. ఆ వాక్యమైన దేవుడు ఏమయ్యానంటే నిన్ను బతికించను. రెండోది మనం నేర్చుకున్నాం. ఆయన ఏం చెప్పంటే నిన్ను బాగు చేస్తానని చెప్పాడు. లోకంలో చాలా మంది రోగులుగా పడి ఉంటే, వ్యాధుల్లో పడి ఉంటే వారి వ్యాధులలో నుంచి
బాగు చేసిన వారు భూలోకంలో ఉన్న ఎవరు లేరు. ఈ వాక్యమైన దేవుడు పరలోకంలో నుంచి నీకోసం పంపబడను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను. ఆ కుమారుని పేరు వాక్యమైతే ఈ వాక్యము పరలోకంలో నుంచి దిగి రాగానే, పరలోకంలో నుంచి భూలోకానికి రాగానే ఆయన ఎవడు ఎక్కడ ఏ వ్యాధిలో పడున్నాడో అని వాడిని బాగు చేద్దామని వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిచర్య ప్రారంభించి ఆయన సేవనంలోకి వెళ్ళిపోగానే ఒక కార్యం కనపడడానికి ఆయన 38 సంవత్సరాల నుంచి కోనేట్లో పడి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వయసు కంటే ముందే. యేసు ప్రభుల వయసు ఎంత? 30 సంవత్సరాలు సేవ ప్రారంభించాడు. 33 సంవత్సరాలకి సిలువేసేశారు. అంటే యేసు ప్రభు కంటే ముందు, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందు నుంచే రోగిగా 38 సంవత్సరాల నుంచి బాగు చేసేవాడు లేక రోగంలో పీడించబడుతూ, నేను రోగినయ్యా, ఎవరు సహాయం చేయట్లయ్యా, లెగుతామనుకున్నా, నీళ్ళ దిగుదామనుకున్నా సహాయపడేవాడే లేడయ్యా, నేను 38 సంవత్సరాల నుండి ఇక్కడే రోగిగానే ఈ కోనేడు కాడ ఉన్నాను, స్వస్థత స్థలములో నేను ఉన్నాను, కానీ నన్ను బాగు చేసేవాడు ఎవరు లేడయ్యా అంటూ ఉండగా వాక్యము అనే దేవుడు, ఆయన వాక్యము ఆయన యొద్దకు వచ్చారు. వాక్యమైన దేవుడు అక్కడ 30 సంవత్సరాల నుంచి పడి ఉన్న వారి యొద్దకు వచ్చి వాడు చూస్తున్నాడు. అప్పుడు వాడు అక్కడ ఏంటంటే అప్పటికి వాడు బహుకాలము నుండి అక్కడ పడి ఉండెను. బహుకాలము నుండి రోగిగా వ్యాధిలో పడి ఉంటే వాడిని చూసి జాలి దయ కలిగి బాగు చేసే వారు ఎవరు లేకపోతే వాక్యము అనబడే దేవుడు వారి యొద్దకు పంపబడితే, పంపబడ్డ వాక్యము అనే దేవుడు వారి యొద్దకు వచ్చి నీకు ఏమి చేయగోరుచున్నావయ్యా, స్వస్థపడగోరుచున్నావా, స్వస్థపడగోరుచున్నావా, ఎంతకాలం అయిందయ్యా, బహుకాలం నుంచి ఉన్నానయ్యా, బహుకాలం నుంచి నేను పుట్టిన కాడ నుంచి ఇక్కడే పడ్డానయ్యా, నన్ను బాగు చేసి ఎవరు లేరంటే ఈ వాక్యము అనే దేవుడు వాణ్ణి బాగు చేసి నువ్వు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. ఎవరయ్యా ఆయన? ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుని పేరు వాక్యము. వాక్యము అనబడే దేవుడు వారిని దర్శించి పరామర్శించి పలకరించి నువ్వేంటి నీ వ్యాధి, నీ జబ్బేంటి అడిగి తెలుసుకొని వారిని ఆ స్థితిలో నుంచి లేపి పంపి స్వస్థపరిచిన దేవుడు వాక్యము అనబడే దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. మనందరూ కూడా పాప రోగాల్లో పడిపోయి ఉంటే, ఏ రోగం బాగు చేయబడకుండా ఉంటే, రోగముగానే ఉంటే నీలో ఉన్న ప్రతి రోగాన్ని శుద్ధీకరించి నివారణ చేసి నీ పాపానికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వడానికి నా దేవుడు అనబడే యేసుక్రీస్తు ప్రభు అనగా వాక్యము అనబడే దేవుడు నీ యొద్దకు పంపబడెను. ఆయన నిన్ను బాగు చేసే దేవుడు. ఉదయకాలం మనం ఎవరు పూజిస్తున్నామయ్యా, మనం ఎవరు ధ్యానిస్తున్నాం, మనము ఎవరు నామాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తామంటే నీ కోసము పంపబడిన దేవుని కుమారుడు, ఆయన పేరు వాక్యమైతే వాక్యము అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారిని బాగు చేసే దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉన్నాము. మూడవది, ఎందుకయ్యా పంపడ్డాయా కుమారుడు అంటే ఆయన చెప్పాడు, నేను నిన్ను బలపరచాలని. ఈ మాట చాలాసార్లు వింటాం మనం. ప్రతి ఆదివారంలోనూ ఏదో ఒక ప్రార్థన ప్రసంగంలో ఈ మాట వచ్చింది మనకి. ఎందుకు ఎవరిని బలపరచాలి? బైబిల్ చెప్తుంది, వాడు బలహీనుడిగా బక్క చిక్కి నిలిచి ఉండెను అని బైబిల్ ఉంది. వాడు అంటే మానవుడు బక్క చిక్కి బలహీనుడిగా నిలిచి ఉన్నాడు. బలము లేక బక్క చిక్కి బలహీనుడిగా నిలిచి ఉంటే పరలోకున్న నా దేవుడు బక్క చిక్కి బలమే లేక బలహీనుడిగా ఉన్న మానవుని చూచి వాని యొద్దకు, అంటే బలహీనను బలపరచాలని, బలహీనను బలపరచ ఈ బలహీనుడిగా ఉంటే వాడు ఎప్పుడు బలహీనుడిగా ఉంటే దేవుని రాజ్యానికి వారసుడు కాదు కనుక వాడిని
ఎలాగైనా సరే నేను బలపరచాలని ఆ కుమారుని అనుగ్రహించాను. ఆయన ఈ లోకానికి వచ్చి వాక్యమైన దేవుడుగా ఉండి ఆయన బలహీనను బలపరిచారు. అందరూ తెలిసిన వాక్యమే బైబిల్లో 29వ కీర్తన 11వ వాక్యం. 29వ కీర్తన. అమ్మా, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించను. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించను. ఈరోజు మనము బలంగా ఉండం, బలవంతులుగా ఉండం. మనకున్న బలం, శక్తి, సామర్థ్యం ఎక్కడిది అంటే మనం ఏమంటాం? నేను భోజనం చేస్తున్నానండి, పని చేస్తున్నానండి, బలమైన ఆహారం తింటున్నాను, నేను అందుకే పుష్టిగా ఉండారు అని అనుకోవచ్చు. కానీ యేసు అన్నాడు, నేను నీవు బలహీనుడుగా ఉంటే ఆ బలహీన స్థితిలో నుంచి నిన్ను మార్చి బలవంతుడిగా చేయటానికి నా బలమును నీకు అనుగ్రహించుటకు ఆయన పంపబడిన అనగా బలహీనను బలపరచడానికి, బలహీన స్థితిలో ఉన్న మానవుణ్ణి బలపరిచి దేవుణ్ణి రాజ్యానికి వారసునిగా చేయటానికి బలవంతులు చేయబడాలి, బలవంతులు ఉండాలి. ఎందుకు నీకు బలం అంటే లోకాన్ని, పాపాన్ని జయించి విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండి ప్రతి మనుష్యుడు దేవుల్లో దీవెనకరంగా ఉండాలని, బలవంతులుగా ఉండాలని నా దేవుడు నీ కోసము పంపబడిను. ఆ దేవుడిని స్వీకరించాలను, ఆ దేవుని కనపరచాలి మనం. నా దేవో, నేను బలహీనయ్యో, బలహీన ఉన్నానయ్యో, నేను నన్ను బలపరచాలని పరలోకం విడిచిపెట్టేసి నీ స్థానాన్ని, నీ సింహాసనాన్ని విడిచిపెట్టి నా కోసం భూలోకానికి కుమారుడిగా పంపబడ్డావయ్యా. నీ పేరేంటంటే నా పేరయ్యా వాక్యము. వాక్యము అనే దేవుడు నిన్ను ప్రతి క్షణము బలపరచు ఉండను గనుక ఆయనను నిత్యము సేవించేవారుగా ఉండాలి. 5వది, ఎందుకయ్యా ఆయన అనగా కుమారుడు గ్రహించను, ఆ కుమారుడు భూలోకానికి వాక్యముగా పంపబడను. ఎందుకంటే 5వ చెప్పడైనా మనుష్యుని, ప్రజలను నాకు జనులుగా చేసుకుందామని. ఎందుకంట మనందరినీ కూడా దేవుని ప్రజలుగా చేసుకోవాలనుకుంటా. మన దేవుని ప్రజలు కాదా? ఈ భూలోకంలో ప్రతి మనుషులు దేవుని ప్రజలు కాదా? నిర్గమాకాండ చెప్పిన మోషే వీళ్ళందరూ నా ప్రజలేనయ్యా అన్నాడు. నేను వారు కలిసి ఉంటావా అన్నాడు. నా ప్రజలే కదా అన్నాడు. ఈ ప్రజలు ఏమైపోయారు? ఎందుకు ఇప్పుడు ఆయన వాక్యం అంటే ఆయన తన మానవులను తనకు ప్రజలుగా, మనుషులను తనకు ప్రజలుగా చేసుకోవటానికి ఆయన అనుగ్రహించబడను. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రజగా చేశాడో ఈ మానవుడు దేవుని నుంచి వేరైపోయాడు, తొలగిపోయాడు. దేవుడు చూసి, అయ్యో నా ప్రజలే కదా వీళ్ళు వెళ్ళిపోయారు కదా, ఎలా ఇప్పుడు ఇలా నా ప్రజలుగా చేసుకోవాలి అంటే వాక్యం అంటుంది, వారిని ప్రజలే కాదయ్యా, నీ ప్రజలే కాదు, నిన్ను విడిచిపెట్టేశారు, వెళ్ళిపోయారు. అయితే దేవుడు అన్నాడు, వారందరూ నా ప్రజలుగా ఉండాలి. ఎవరయ్యా ఆయన ప్రజలంటే ఒక మాట చూద్దాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 9. హోషేయ గ్రంథం 1:9. యెహోవా ప్రవర్తకు సెలవిచ్చది ఏమనగా, ఎవరంట? మీరు నా జనులు కాదు. హోషేయ వినయ, మీరందరూ యూదా జాతి, ఇశ్రాయేలీయులు లేక మానవులు అందరూ మీరు నా జనం కాదు. మరి ఎవరయ్యా మేము? నీ జనం కానప్పుడు మమ్మలను ఐగుప్తులో నుంచి ఎందుకు బయటికి తెచ్చావయ్యా? నీ జనం కానప్పుడు మమ్మలను ఎందుకు నీవు బతికించావయ్యా? మేము జనం కానప్పుడు మా పట్ల ఆశ్చర్య కార్యాలు ఎందుకు చేస్తున్నావంటే, నేను ఉన్నవాడు అనువాడను, నీ దేవుడను అయితే నన్ను నీవు తిరస్కరించావు కాబట్టి మీరు నా జనము కాదు. నేను మీకు దేవుడిగా, మీరు నా జనులు కాదు, నేను మీ దేవుడిగా ఉండను, మీకు నాకు సంబంధమే లేదని దేవుడు కటాకంచిగా చెప్పి వదిలేశాడు. ఈ వదిలేసినాక మనుషులందరూ
నా రకరకాల ఇబ్బందుల కొలువులో కాలిపోతూ ఏమనంటే దేవో నీ జనమైన మమ్మలను విడనాడుట ఎలాయ్యా? మేము నీ జనమే కదా, ఎందుకు నీ ముఖాన్ని మాకు చాటు చేసుకున్నావయ్యా? దయచేసి క్షమించయ్యా, మమ్మలను నీ జనముగా చేసుకోయ్యా అని ప్రార్థన చేస్తే పరలోకున్న దేవుడు ఆలోచించాడు, ఈ ప్రజలను క్షమించి నా జనులుగా చేసుకుంటే బాగుంటుంది అనుకున్నట్టుగా. లేక ఇంకో మాట చూద్దాం, అదే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 23 చూద్దాం. అదే హోషేయ 2:20. నా కొరకే విత్తుదును, దాని యందు నేను జాలి చేసుకుందును, నా జనము కాని వారితో మీరే నా జనమయ్యా. వాళ్ళ జనం అనుకున్నాను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్నాడు, నా జనము కాని వారు లోకము చాలా మంది ఉన్నారయ్యో, వారు విత్తుతున్నాను, వారిని నాటుతున్నాను, వారు బలపరుస్తాను, వారే నా జనం చేసుకుంటా. వాళ్ళందరినీ లోకములో పాపములో పడిపోయిన వారందరినీ నా జనముగా చేసుకోవాలని దేవునికి జనముగా ప్రజగా చేసుకోవడం కోసం ఆయన ఈ లోకానికి దిగివచ్చి పంపబడెను. ఎవరినంటే ఇస్తాను నేను, నాటుతాను నేను, మీరందరూ నాకు నా జనము కాని వారిని నా జనముగా చేసుకుంటా. మనం ఎవరు? దేవుని జనం కాదు. మనం ఇప్పుడు ఏం చేసుకున్నాడు? దేవుని జనముగా చేసుకున్నాడు. నా జనము కాని వారిని నేను దేవుని జనముగా నా జనంగా చేసుకోవాలి. ఆ చెయ్యాలంటే ఏం చేయాలంటే వాక్యము అనే దేవుడు భూలోకానికి దిగి రావాలి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యము. ఆయన దిగొచ్చి నిన్ను ఆయనకు జనముగా చేసుకుంటాను చెప్పాడు. ఇప్పుడు నాటుతాను నేను, స్థిరపరుస్తాను నేను, నా జనము కాని వారిని నా జనము చేసుకుని నేను వారితో కూడా నివాసం చేస్తా. ఎందుకంటే వారికప్పుడు నా జన్మ కాకుండా ఉన్నారు కదా, వారికప్పుడు నా జన్మ కాదు. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 10. టైం అయిపోయింది. 1వ పేతురు పత్రిక 2:10. ఒకప్పుడు మీరు నాకు జనముగా లేరు, ఒకప్పుడు మీరు నాకు జనముగా ఉండక, ఒకప్పుడు మీరు నాకు జనముగా ఉండక లోకములో సాతానికి జనముగా ఉన్నారు. మీరు ఒకప్పుడు మీరు నాకు జనముగా ఉండక, నా జనాంగంగా ఉండకుండా మీరందరూ తొలగిపోయి సాతాను జనాంగంగా, అపవాది జనాంగంగా ఉన్నారు. అయితే ఇప్పుడు నేను కుమారుని అని గ్రహించా. ఆ కుమారుడు పేరు వాక్యము. ఆ వాక్యం అనే దేవుడు ఒకప్పుడు నాకు జనముగా ఉన్న మిమ్ములను ఆయన ఇప్పుడు దేవుని ప్రజగా చేశాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నిన్ను నన్ను దేవుని ప్రజగా చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి కుమారుడుగా పంపబడెను. ఆయన పేరు వాక్యము. ఆయన వచ్చానంటే నేను ఒకప్పుడు ప్రజగా లేకుండా ఉన్న నిన్ను, ఒకప్పుడు ప్రజలుగా ఉండకుండా నా నుంచి వేరైపోయి ఉన్న నిన్ను నేను నా జనముగా చేసుకోవటానికి ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యము. ఆ వాక్యము అనే దేవుడు దిగొచ్చి ఏం చేశాడంటే ఒకప్పుడు జనము కాకుండా నేను జనముగా ఉండనయ్యా, నీ కుమారుడిగా నేను ఉండలేనని నన్ను విడిచి వెళ్ళిన నిన్ను నిన్ను నా జనము కాని వారిని సమకూర్చి నేను నా జనముగా చేసుకోవటానికి ఒక స్థానాన్ని నీకు ఇవ్వటానికి. ఎలాంటి జనముగా చేస్తాడు? ఎలాంటి జనమంటే పరిశుద్ధమైన జనముగా ఉంచుకోవడానికి నేను పంపబడ్డాను. నిన్ను పరిశుద్ధమైన జనముగా చేసుకొని నాతోనే జీవితకాలం నువ్వు ఉండాలని నిన్ను నిలబెట్టుకోవటం కోసము ఆయన కుమారుడుగా పంపబడను. ఆ మాట వాక్యం బిగుద్దాం.
అది 1 పేతురు పత్రిక 2:9 చదువుతాం. 1 పేతురు పత్రిక. అయితే ఒక చదవండమ్మా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నా వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశీలమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక ఏంట పరిశుద్ధ జనముగా దేవుని సౌకర్య ప్రజలు చేసుకోవటానికి ఆయన నీ యొద్దకు వచ్చాడు. అంటే మనందరినీ పరిశుద్ధమైన జనముగా చెయ్యాలని నా దేవుడు నీ కోసము వచ్చాను. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుని పేరు వాక్యము. వాక్యమైన దేవుడు ఏం చేశాడంటే ఒకప్పుడు జనము కాకుండా లోకములో ఉన్న నిన్ను తనకు జనముగా చేసుకొని పరిశుద్ధ జనముగా మార్చుకొని పరిశుద్ధులు చేసుకొని దేవుని రాజ్య వారసులుగా చేస్తూ నాకే సొత్తైన జనాంగంగా ఇక నుంచి మీరు నా జనాంగం, ఇక నుంచి మీరు నా ప్రజలు, ఇక నుంచి మీరు నా సొత్తు అని చెప్పడానికి ఆయన నీ కోసం నా కొరకు పంపడి వచ్చిన ఆయన మనందరిని కూడా పరిశుద్ధ జనాంగ చేసి బలపరచలకు దిగి వచ్చాను. ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేద్దాం. మా గనుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుని పేరు ఏమిటయ్యా అంటే వాక్యము అని సెలవిచ్చారు. ఆ వాక్యము అనబడే దేవుడు కుమారుడు ఏం చేశాడంటే జనమ కాకుండా వేరుగా ఉంటున్న వారిని నీకు జనముగా చేసుకోవటం కోసమే వచ్చావయ్యా. వచ్చి వాళ్ళందరినీ కూడా పరిశుద్ధమైన జనాంగముగా, సత్తైన జనముగా, నీ జనాంగముగా, రాజులేని యాజక సమూహముగా చేసుకోవటానికి వాక్యముగా భూలోకములు దిగివచ్చి వాళ్ళందరూ కూడా ప్రభువా నీవు పరిశుద్ధ జనాంగముగా చేసుకొని మాతో కలిసి నివాసము చేసావు తండ్రి. అటు నిన్ను ఈ ఉదయ కాలంలో పూజిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. మా జీవిత కాలం అంతా నిన్నే ఘనపరుస్తూ సేవిస్తూ ఉండే భాగ్యము దయచేయండి. ఉదయ కాలంలో ఈ స్థలములో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా సంఘాన్ని మీరు దీవించండి. నా సంఘంలో ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుని మీరు దీవించండి. మంచి పంటలు కూర్చుకోవటకు సహాయం చేయండి. వాతావరణాన్ని మీ సాధ్యం ఉంచుకొని ఏ రైతు, ఏ వ్యక్తి నష్టపడకుండా ప్రతి ఒక్కరూ మీ నామంలో సంతోష భర్తులుగా ఉన్నట్లుగా ఆశ్చర్య కలిగించండి. రోజంతా పిల్లలు దీవించండి. ఎవరు పని చేస్తుంటే ఆరోగ్యాలు ఇవ్వండి, పని పాటల్లో తోడుగా ఉండండి, ప్రయాణాల్లో తోడుగా ఉండి, చదువుకుంటున్న పిల్లలందరూ దీవించండి. రోజంతా మీ నామంలో కాచి కాపాడి బలపరిచి నీ కృపా క్షేమాలతో నింపని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.